బొట్టు విషయంలో ఆ తప్పులు చేస్తే ఇంట్లో ఈ ఇబ్బందులు తప్పవంట. హిందూ సంప్రదాయంలో బొట్టు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది వివాహిత మహిళల అదృష్టానికి, భర్త దీర్ఘాయుష్కుడవ్వాలన్న ఆకాంక్షకు చిహ్నంగా నిలుస్తుంది. వివాహానంతరం స్త్రీలు వివిధ రకాల ఆభరణాలను ధరించగా బొట్టు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. అయితే కొన్నిసార్లు మహిళలు బొట్టు తీసేసిన తర్వాత కొన్ని అపహాసక రీతులు చేస్తూ ఉండటం వల్ల అవాంఛిత ఫలితాలు ఎదుర్కొంటున్నారని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మహిళలు స్నానం చేసిన తర్వాత లేదా నిద్రించే సమయంలో తలపై ఉన్న బొట్టును తీసి బాత్రూం గోడపై, అద్దంపై అతికిస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు పద్ధతి. బొట్టు శృంగార అలంకరణ మాత్రమే కాదని, అది స్త్రీ అదృష్టానికి ప్రతీక. బాత్రూం ఒక అపవిత్ర స్థలం. అలాంటి చోట బొట్టు పెట్టడం శుభసూచకం కాదన్నారు. ఇది దుష్ఫలితాలకు దారితీస్తుంది. ఇలాంటి అలవాట్లు మహిళల వ్యక్తిగత జీవితం మీద, వారి భర్తలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. భర్త కర్మలు, ఆరోగ్యం, దాంపత్య సౌఖ్యం వంటి అంశాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగడం, ఆనందానికి భంగం కలగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు. కాబట్టి మహిళలు బొట్టు తీసిన తర్వాత దానిని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీనితో పాటు దానిని గౌరవంతో వ్యవహరించాలన్నారు. అదృష్టానికి చిహ్నంగా భావించే బొట్టును అపహాసపరిచే స్థలాల్లో ఉంచడం వల్ల అనవసరమైన ప్రతికూలతలు ఎదురవుతాయని జ్యోతిష్కులు మిత్రులారా, ఇలాంటి సాధారణమైన విషయాలు కూడా మన దినచర్యలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు తెలిపారు.